హాయ్, మీ పుల్లారెడ్డి. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం అనే యొక్క పాటను నేను 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఉయ్యాలవాడలో ఒక సినిమా హాల్లో చూశాను. ఆ యొక్క సినిమా పేరు సంబరాల రాంబాబు. ఆ పాట విన్న తర్వాత అప్పుడు ఏందో అనుకున్నా నాకు తెలియదు, కానీ జీవిత సమరం ఆరంభమైన తర్వాత తెలిసింది నాకు. ఆటుపోట్లు అంటే ఏమిటి, కష్టాలు ఏమిటి, సుఖాలు ఏమిటి, అవమానాలు ఏంటి, మానాలు ఏమిటి, సన్మానాలు ఏమిటి, సత్కారాలు అప్పుడు తెలిసిందన్నమాట. అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. అది వేరే విధంగా చెప్తాను మీకు. ఏమిటంటే, నేను మోటార్ బైక్లో బయలుదేరుతున్నాను గమ్యస్థానం చేరుకోవాలని. చిన్నగా మొట్టమొదట వాన మొదలైంది, అయినా నేను లెక్క చేయలేదు. తర్వాత జడివాన కురిసింది, అయినా లెక్క చేయలేదు. ఆ తర్వాత నా మీద వడగండ్లు పోయినాయి, అయినా లెక్క చేయలేదు. నన్ను చూసిన వారంతా ఎగతాళి చేస్తున్నారన్నమాట. వీడు చచ్చిపోతాడు, వీడు బతకాడు, వీడు నాశనం పతనం వీడు అని తిట్టుకుంటున్నారు. అయినా నేను ఎవరి మాటలు వినలేదు. నా లక్ష్యము ఒకటే, నేను గమ్యస్థానం చేరాలని వేగంగా పోతున్నాను. చివరి దశలో కూడా వడగండ్లతో పాటు ఉరుములు మెరుపులు వచ్చాయి, అయినా నా లక్ష్యము చెక్కు చేరలేదు. నేరుగా చేరాను. తర్వాత ఎండ వచ్చింది, వర్షం తగ్గింది, ఆనందముగా బ్రహ్మాండమైన యొక్క గాలి వాతావరణం అంతా కుదిరింది. హాయిగా నేను అప్పుడు సేద తీరాను. అది నా జీవిత గమ్యము, లక్ష్యము. ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నాను. మీకు అర్థమైంటుంది ఇండైరెక్ట్గా. ఏమిటంటే చెప్తున్నాను కదా, ఎంతో నా జీవితంలో ఎన్నో అవమానాలు పొందాను. చేసిన పొరపాట్ల వలన, నా గ్రహపాట్ల వలన ఎన్నో పొందాను. అయినా కానీ నేను భయపడకుండా లక్ష్యం వైపే సాధించి ఈనాడు నేను మళ్ళీ ఎవరి చేత అవమానం పొందానో, ఎవరి చేత చిత్కారం పొందానో, ఎవరి చేత చీవాట్లు తిన్నానో వారి చేత నేను ఈనాడు శబాష్ అనిపించుకునే స్థితికి వచ్చి గర్వంగా తల ఎత్తుకొని జీవిస్తున్నాను. కాబట్టి మీరు మనుషులే పుట్టిన మీరు కూడా, ఓ యువత, మీరు భయపడవద్దు. సమస్యలు వచ్చినారంటే భయపడవద్దు. సమస్యలను ఎదిరించే యొక్క ధైర్యాన్ని తెచ్చుకోండి. ఆ ధైర్యం ఒకటే మీకు చాలు. అందుకే చెప్తున్నాను, మీరు లక్ష్యం సాధించాలంటే మీ దగ్గర 3 గుణాలు ఉండాలి. ఒకటి, ఇతరులు ఏమన్నా కానీ మీరు పట్టించుకోకూడదు. లక్ష్యం వైపే నీ దృష్టి ఉండాలి. రెండవది ధైర్యము. ఒరే వారు నేను కింద పడతానో, నేను లేకుంటే నేను ఏడన్న గోతులో పడిపోతానో అనే భయం ఉండకూడదు. ఆ భయం లేకుండా ధైర్యం ఉండాలి. మూడవది, నీవు ఆ భగవంతుని నమ్ముకో. నీవు చేసే పని మంచిదైనప్పుడు ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీవు భగవంతుని నమ్ముకో. ఈ 3 లక్షణాల నుండి నీవు నీ గమ్యస్థానాన్ని చేరుకో. హాయిగా నీవు జీవితాన్ని గడుపుకో. జై భరతమాత.